షైన్ టెక్ మీ ఇంటిని మరింత అందంగా మార్చాలనుకుంటున్నారా? స్పెషల్ అట్రాక్షన్ తో పాటు లివింగ్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్. యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్, బొంటాడా గ్రూప్. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ బైక్ మీద పోలింగ్ కేంద్రాల వద్ద పరిశీలన కొనసాగిస్తున్నారు. ఎక్కడ పోలింగ్ ఎలా కొనసాగుతుంది ఏంటనేటువంటి విషయాన్ని కూడా తన స్వయంగా స్కూటీ మీద ప్రయాణిస్తూ కొనసాగిస్తున్నటువంటి సందర్భం అయితే మనకు కొనసాగుతుంది. నవీన్ యాదవ్ గారితో సరే మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈసారి పోలింగ్ ఎట్లా అవుతుంది ఏంటనేది కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. గతంలో ఎప్పుడు కూడా ఇట్లా చూడలేదు. చాలా పాజిటివ్గా ఉన్నారు జనాలు. కుటుంబ సభ్యులతో కలిసి ఓటేశారు. మూడోసారి పోటీ చేస్తున్నారు. ఏమనుకుంటున్నారు? చూపి ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని. మూడోసారి కదా పోటీ చేయడం ఎట్లా ఉంది? ఈసారి స్పెషల్ ఏమనుకుంటున్నారు? ఇప్పటివరకు ఎట్లా ఈసారి గెలుపు ఓటర్లకి ఏం విజ్ఞప్తి చేస్తారు సార్ ఫైనల్ గా? దయచేసి వచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకోండి. మన పిల్లల భవిష్యత్తు కోసం, మన జూబ్లీస్ అభివృద్ధి కోసం దయచేసి ఇళ్లలోనూ బయటకు వచ్చి ఓటు వినియోగించుకోండి అని చెప్తాం. ప్రజలందరూ కూడా ఓటేసారా లేదా అడుగుతూ వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాం. స్కూటీ మీద కాంగ్రెస్ అభ్యర్థి జూబ్లీస్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ చేస్తున్నటువంటి ప్రయాణం ఇది. పోలింగ్ అందరూ ఎక్కడెక్కడ అన్ని పోలింగ్ బూత్లలో ఏ రకంగా కొనసాగుతుంది, ఏ విధంగా ఈ పోలింగ్ సరళి కొనసాగుతుంది, ఇంకా ఎవరెవరు ఓటు వేసారా లేదా అని కూడా ప్రజలని వాకప్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కొనసాగుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. నవీన్ కుమార్ యాదవ్ గారు ఈ యొక్క పోలింగ్ స్టేషన్ నుంచి ప్రయాణాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. పూర్తిగా ఈసారి పోలింగ్ మంచిగా కొనసాగుతుంది. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ప్రజలు మంచి ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. పోలింగ్ ఓట్లు వేయడానికి ఆసక్తి చూపిస్తున్నారంటూ కూడా వారు చెప్తున్నటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు ఇక్కడ అన్ని ప్రాంతాల్లో కూడా కలియదిరుగుతూ సామాన్యులాగా కలియదిరుగుతూ అన్ని పోలింగ్ కేంద్రాల వద్దను విజిట్ చేస్తూ నవీన్ కుమార్ యాదవ్ అదేవిధంగా వారితో పాటు మిగతా కార్యకర్తలు కూడా పోలింగ్ ఎలా కొనసాగుతుంది ఏంటనేటువంటి వివరాలు కూడా తెలుసుకుంటున్నారు. దీంతో ఇక్కడ కొంత ఎన్నికల కోలాహలం అయితే కనిపిస్తుంది ఈ ఏరియాలో. పూర్తిగా ఈసారి కొంత ఎక్కువగా గతంలో కంటే పోలింగ్ నమోదయ్యేటువంటి అవకాశం ఉందనేటువంటి అంచనాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కాబట్టి ఆ దిశగానే పబ్లిక్ కూడా ప్రతి ఒక్కరు పబ్లిక్ అంతా కూడా ఈ ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు అయితే వస్తున్నారు ఓటు హక్కును వినియోగించుకోవడానికి. ఖచ్చితంగా గతంలో 2023లో పోల్ అయినటువంటి దానికంటే కూడా ఈసారి ఖచ్చితంగా ఎక్కువ నమోదయ్యేటువంటి అవకాశం ఉంది పోలింగ్ పర్సెంటేజ్ అనేది అయితే తెలుస్తుంది. చూడాలి ఆ సాయంత్రం 6 గంటల వరకు మరి పోలింగ్ సరళి ఏ రకంగా కొనసాగుతుంది, ఎంత మేరకు పోలింగ్ పర్సెంటేజ్ ఎక్కువగా వస్తుంది లేకుంటే తక్కువగా వస్తుందా ఏంటనేది కూడా చూడాలి. ప్రస్తుతం ఇది ఇక్కడ తాజా పరిస్థితి.